న్యాచురల్ ఫినామినన్ అనేది. దీంట్లో 3 రకాలైనటువంటి టాపిక్స్ని ఒకటే దగ్గర ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఈ 3 టాపిక్స్కి కూడా మనకు వేవ్స్ అనేటటువంటి ధర్మాలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వేవ్స్ యొక్క ప్రాథమిక ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అంశాలను అవగాహన చేసుకుంటూ మనం వెళ్లాల్సి వస్తుంది. దీంట్లో మనకు లైట్లో భాగంగా అంటే కాంతిలో భాగంగా కాంతి ధర్మాల మీద, అదేవిధంగా కాంతికి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఆ ప్రాపర్టీస్ ఆధారంగా పనిచేసేటటువంటి డివైజెస్ ఏంటి, కటకాలు పనిచేయడంలో ఏ నియమము పనిచేస్తూ ఉంది, అదేవిధంగా దర్పణాలు పనిచేయడంలో ఏ విధమైనటువంటి ధర్మం పనిచేస్తుంది. ఇక్కడ దర్పణాలు కటకాల సందర్భంగా ఇమేజెస్ ప్రతిబింబాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. నిజ ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది, వర్చువల్ ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది, ఇవన్నీ మనకు కీలకమైనటువంటి అంశాలుగా చూస్తాం. ఇక దీని నుంచే మనకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్, ఇక్కడ అప్లికేషన్ రిలేటెడ్ ఓరియంటేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్స్ యొక్క న్యూ స్ట్రాటజీస్లో భాగంగా అసెర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఎక్కడైతే ఈ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయో, రీజన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాలో మనకు అసెర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ పడేటందుకు అవకాశం అనేది ఉంది. దీనితో పాటుగా హ్యూమన్ ఐ, మానవ నేత్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, అదేవిధంగా ఈ డిఫెక్ట్స్ ఎలా ఏర్పడతాయి, కంటిలో రకరకాల డిఫెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి, హ్రస్వ దృష్టి అని, దీర్ఘ దృష్టి అని, ఇలాంటి వాటికి బిహైండ్ రీజన్స్ ఏంటి, అదేవిధంగా వాటిని రెక్టిఫై చేసేటటువంటి కోణంలో ఏ విధమైనటువంటి మెకానిజమ్స్ మనం ఫాలో కావాలనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం.